ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ మోడల్ టాప్. దీని పొడవు వచ్చేసి 12.5 ఇంచులు. ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులని ఇలా పెట్టేసేసుకొని ఇది ఇలా డౌన్ చేసేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, 4.5 ఇంచెస్కి డౌన్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి. నడుము వచ్చేసి 33 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ డాట్లకి, 2 ఇంచెస్ ఖర్చులకి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 30 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి ఇలా టేప్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ యువతలకి ఒక మార్కింగ్ వేసేసుకొని 3.5 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్. ఇక్కడ నుంచి 30 ఇంచ్ దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా డ్రా చేసేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ని ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇలా డౌన్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ తీసేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకున్నాం కదా. నడుము వచ్చేసి 33 ఇంచెస్ కదా, 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా 8 ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి. 8 ఫోల్డింగ్స్ ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. 8 ఫోల్డింగ్స్ని ఇలా క్రాస్గా మార్చేసుకున్నాం కాబట్టి 8 ఫోల్డింగ్స్ అయ్యాయి. ఇక్కడ నుంచి 31 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకుంటూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఇది ఉంటుంది కదా, ఇది కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. 7 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. 7 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రైట్ పీస్లు కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని పీసులు కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఇలా క్రాస్కి వేసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఈ ఎడ్జెస్లో 30 ఇంచెస్ ఉంది కదా, 31 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసేసుకొని 31 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్న కాడికి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకలాగే ఉంటుంది. ఈ మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ వేసేసుకొని ఎడ్జ్లోంచి ఇలా స్టార్ట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా ఎడ్జ్ కుట్టు ఒకటి వేసేసుకోవాలి. ఇది కుట్టేసుకున్నాం కదా, ఇలా రివర్స్ చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇలా ఈ షేప్లో 2 పీసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలానే కాబట్టి ఇది వచ్చేసి 2 పీసెస్ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. కింద వైపుకేమో లైనింగ్ పెట్టేసుకోవాలి, పై వైపుకేమో మెయిన్ క్లాత్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని 3 లేయర్స్ సమానంగా పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ సమానంగా పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ కూడా కింద పక్కేమో లైనింగ్ పెట్టుకోవాలి, పై సైడ్ ఏమో మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. ఈ సెంటర్లో ఫ్రంట్ పార్ట్ ఉండాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని
ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా రివర్స్లో వేసేసుకొని ఇలా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ వదిలేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకొని ఈ 4 లేయర్స్ సమానంగా పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ సమానంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ ఇలా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా సమానంగా పెట్టేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఈ 4 లేయర్స్ సమానంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకున్నాము. ఫ్రాక్ అంతా ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇవ్వాలి. ఈ క్లాత్ని 2 సైడ్స్ పీకో చేసి పెట్టుకున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను పొడవు. ఇది తీసుకుని పక్కన పెట్టేసుకుని ఈ క్లాత్ని ఇలా హ్యాండ్తో మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ఇలా మూవ్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే జరుగుతుంది క్లాత్. గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఇలా కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ ఎడ్జ్లో జాయిన్ చేసేసుకోవాలి. ముందుగా ఇంత ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకున్నాను ఎలాస్టిక్ని. ఈ ఎడ్జ్లో ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్లో ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్లో ఇలా రఫ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఎలాస్టిక్ అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఖర్చులు ఉన్న వైపుకి రివర్స్లో వేసుకోవాలి. ఇలా ఈ ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా పెట్టేసేసుకొని ఇలా రివర్స్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఎలాస్టిక్ మీద కుట్టుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా, ఇది ఇంకా రిమూవ్ చేసేసుకోవాలి. పక్కకు తీసేసుకొని ఈ హ్యాండ్ని ఇటు నుంచి జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా ఎలాస్టిక్ పెట్టేసుకొని దీనిపైన ఎలాస్టిక్ కుట్టేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఎలాస్టిక్ కొంచెం దూరం కుట్టేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసుకొని ఎలాస్టిక్ కుట్టుకున్నాం కదా అంతవరకు వదిలేసేసుకొని ఇది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి ఇలా పాదం పైకి లేపి ఎక్కడి నుంచి అయితే కుట్టుకుంటామో అక్కడికి స్టార్ట్ చేసేసుకొని ఇలా రివర్స్ పడిపోతూ ఉంటాయి. ఇలా స్ట్రైట్గా తీసేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కూడా కుట్టేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది.